కార్యక్రమం గ్రీవెన్స్ డే ప్రతి శుక్రవారం కూడా జరగడం జరుగుతుంది. అందులో భాగంగా బాల వెంకటాపురం గ్రామానికి వచ్చి ఈ గ్రీవెన్స్ డే అందరూ అధికారులతో ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మారుమూల గ్రామాలకు ఎప్పుడైతే మనం వస్తామో ప్రజలు సమస్యలు స్వచ్ఛందంగా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. అందరూ అధికారులు కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషకరం. మనందరూ కూడా ప్రజల కోసం ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా గవర్నమెంట్ అద్భుతంగా నడుపుతున్నారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా శ్రమిస్తున్నారు. మన దేశానికి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ప్రపంచమంతా ఆయన వైపే చూస్తుంది. అలాగే మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి వైపే చూస్తున్నాయి. ఇలాంటి గొప్ప నాయకుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా కొంత ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం కూడా గ్రామాలకు వెళ్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అందులో భాగంగా ఈరోజు బాల వెంకటాపురం రావడం, చాలా సమస్యలన్నీ కూడా మా దృష్టికి రావడం, స్కూల్ సమస్యలు కావచ్చు, నీటి సమస్య కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా రకరకాల ఆరోగ్య సమస్యలు కావచ్చు. మరి కూడా ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని ప్రాంతాల్లో పోవడం అనేది అది చాలా దురదృష్టకరం. ఆర్టీసీ బస్సు చాలా ఏళ్ళ నుంచి కూడా చాలా గ్రామాల్లో కూడా బస్సులు పోవట్లేదు. ఇంతకుముందు ఆటోలు అవి వచ్చేటివి, చాలా గ్రామాలు కూడా రోడ్లు కూడా బాగలేకపోవడంతో ఆటోలు కూడా తిరగడం లేదు. చాలా మంది విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నారనే విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ కూడా సమస్యలు అధిగమిస్తున్నాం. ఇవన్నీ కూడా త్వరలో మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలన్నిటి కూడా పరిష్కారం అయ్యేటట్టు, గ్రామాలన్నిటి కూడా రహదారులు వచ్చేటట్టు కూడా చూస్తున్నాం. అన్ని కూడా రాబోయే 5 ఏళ్లలో అన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఎక్కడ ఏ గ్రామానికి కూడా కనెక్టివిటీ లేకపోవడం, చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఇబ్బంది పడడం, అవన్నీ చూసి ఎందుకు మనమే వెళ్తే గ్రామాలు ఆ రోడ్లు చూసినట్టు ఉంటుంది, వాళ్ళ పరిష్కారానికి అవకాశాలు ఉంటుంది, గడ్డితో చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము, మా అధికారులు, అలాగే మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈరోజు బాల వెంకటాపురం గ్రామానికి రావడం. ఈ గ్రామంలో ఇంతకు ముందు ఏ ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు. ఒక్క రోడ్డు కూడా ఖాళీ లేకుండా అన్ని రోడ్లు కూడా ఈ గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఎలక్ట్రికల్ పోల్స్ వేయడం జరిగింది. వాటర్ లైన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని స్ట్రీట్ లైట్లు అడిగారు, అవి కూడా రాబోయే వారంలో ఈ గ్రామంలో స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడే పక్కనే తిమ్మ సముద్రం అనేది నిజంగా రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆ పేరు తెలిసే విధంగా పరిశ్రమలు వస్తున్నాయి, చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్ స్ట్రిప్ అనేది కూడా గొప్ప సమస్య. అది కూడా మనకి ఇక్కడ 1000 ఎకరాలు భూమి ఉండడంతో వాళ్ళకి కొంత భూమి కేటాయించడం, ఇంకా డిఫెన్స్ సంబంధించిన కొన్ని భూములు కూడా డిఫెన్స్ వాళ్ళకి కేటాయించడం, ఇంకా ఇప్పుడు ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కూడా చేస్తున్నారు. దానిలో కొంతమందికి ఏదైతే ఉపాధి కల్పన కోసం ఎంఎస్ఎంఈ కింద ఎవరైనా ఫ్యాక్టరీలు పెట్టుకోవాలనుకున్నా ఆడవాళ్ళకు ప్రోత్సహించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్కులను కూడా ఆల్రెడీ వర్క్లు కూడా స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో స్టార్ట్ అయితే అందులో మంది కూడా ఒకటి. ఇంత మనం అభివృద్ధి వైపు పోతున్నాం. ఇలాంటి అభివృద్ధికి హార్నిష్ లో కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి మనందరూ కూడా తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇంకా రోడ్లు ఎప్పుడైతే వేసుకోవాలి, రోడ్లు కూడా ఇంకా చాలా వరకు కూడా కష్టపడుతున్నాం. మనకు చాలా రోడ్లు కూడా శాంక్షన్ లో ఉన్నాయి. శాంక్షన్ అన్నిటి కూడా త్వరలో పనులు కూడా ప్రారంభిస్తామని ఎందుకు కూడా తెలియజేస్తూ ఇంతతో సెలవు తీసుకున్నాం. జై హింద్, జై చంద్రబాబు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.